వెరీ గుడ్ మార్నింగ్ డియర్ ఆస్పిరెంట్స్. ఇప్పటి వరకు జరిగిన సెషన్స్లో ప్రశ్నలన్నిటిని పరిశీలించి వాటి రిలేటెడ్ అంశాలు, ఇంకా కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైన అంశాలు, అంటే దాదాపుగా ప్రతి సెషన్లోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మిమ్మల్ని టచ్ చేసే అంశాలు అన్నిటినీ కూడా ఈ వీడియోలో పొందుపరచడం జరిగింది. కనుక ఈ వీడియో చివరి వరకు ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ అవ్వకండి. తల్లికి వందనం కార్యక్రమం చాలా ఇంపార్టెంట్, అది తెలుసు కదా మీకు. గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి అనే పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం తల్లికి వందనం అనే పేరుతో అమలు చేయబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2025-26 బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి ఎంత కేటాయించింది, ఎంత మొత్తాన్ని కేటాయించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 9,407 కోట్లు. భారత్ మరియు పాకిస్తాన్ వార్ నేపథ్యంలో దాదాపుగా ప్రతి సెషన్లోని కూడా మన భారత ఆర్మీ ఉపయోగించిన మిసైల్స్ గురించి అడుగుతున్నాడు. 2025 ఇండో పాక్ వార్ లో భారతదేశం ఉపయోగించిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ అంటే మిసైల్ సిస్టమ్ అభివృద్ధి చేసిన సంస్థ ఏది? విచ్ కంపెనీ ప్రొడ్యూస్డ్ ఆకాశ్ మిసైల్ సిస్టమ్? భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించిన ఏ ఆయుధాల తయారీ, వీటికి సంబంధించిన అన్ని అంశాలను ప్రధానంగా చూసుకునేది డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ అంటే తెలుసు కదా, భారత రక్షణ మరియు పరిశోధన సంస్థ. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తో కలిపి డిఆర్డిఓ ఈ ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ని డెవలప్ చేస్తోంది. ఈ సంస్థల గురించి చాలా పరీక్షలలో చాలా సార్లు అడిగాడు. ఈ బరాక్ మిసైల్ సిస్టమ్ గురించి కూడా గత సెషన్స్ లో అడిగాడు. ఇక్కడ ఎల్ఆర్ శామ్ ఆర్ ఎంఆర్ శామ్ అనేది చూడండి. ఎల్ఆర్ అంటే లాంగ్ రేంజ్, ఎంఆర్ అంటే మీడియం రేంజ్. ఒకవేళ ఎస్ఆర్ అని కనపడింది అనుకోండి, షార్ట్ రేంజ్. వీటిని భారతదేశం ఏ దేశంతో కలిపి అభివృద్ధి చేస్తోంది అంటే, భారతదేశం కొన్ని ఆయుధాలని ఇతర దేశాల నుంచి కొనుక్కుంటుంది, కొన్ని ఆయుధాలని సొంతంగా తయారు చేసుకుంటుంది, కొన్ని ఆయుధాలని ఇతర దేశాలతో కలిపి తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ ఉందనుకోండి, భారత్ మరియు రష్యా యొక్క ఉమ్మడి ప్రాజెక్టు. అదే విధంగా ఈ బరాక్ మిసైల్, ఎంఆర్ శామ్, ఎల్ఆర్ శామ్ వీటిని ఇండియా ఇజ్రాయెల్ తో కలిపి తయారు చేస్తోంది. రెండో ప్రశ్న చూడండి. క్యూఆర్ శామ్ ఈజ్ ఎ మిసైల్ డెవలప్డ్ బై ద డిఆర్డిఓ, భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ క్యూఆర్ శామ్? ఎల్ఆర్ అంటే లాంగ్ రేంజ్, ఎంఆర్ అంటే మీడియం రేంజ్, ఎస్ఆర్ అంటే షార్ట్ రేంజ్ అని తెలుసుకున్నారు. క్యూఆర్ అంటే క్విక్ రియాక్షన్. శామ్ అంటే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అంటే ఎయిర్ బోర్న్ థ్రెట్స్ ఉంటాయి కదా, ఆకాశంలో శత్రు దేశాల దాడుల నుండి ఎదుర్కోవడానికి, అంటే లాంగ్ రేంజ్, మీడియం రేంజ్, షార్ట్ రేంజ్ మిసైల్స్ కంటే త్వరితగతిన రియాక్ట్ అవ్వడం కోసం క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే క్యూఆర్ శామ్ మిసైల్ ని భారత ప్రభుత్వం సొంతంగా డెవలప్ చేస్తోంది. ఈ డిఫరెన్స్ గమనించుకోండి. ఎల్ఆర్ శామ్, ఎంఆర్ శామ్ ఇవి బరాక్ మిసైల్, ఇవైతే ఇజ్రాయెల్ తో కలిపి డెవలప్ చేస్తున్నాము. అలా మనం పొందిన పరిజ్ఞానంతో క్యూఆర్ శామ్ ని సొంతంగా డెవలప్ చేసుకుంటున్నాం. ఇందాక ఆకాశ క్షిపణి గురించి మాట్లాడుకున్నాం కదా, డిఆర్డిఓ భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తో కలిపి అభివృద్ధి చేస్తోందని. ఆకాశ క్షిపణిని ఎవరైతే అభివృద్ధి చేస్తున్నారో క్యూఆర్ శామ్ ను కూడా ఆ సంస్థలే అభివృద్ధి చేస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2025 ఇండో పాక్ వార్ లో భారతదేశం ఉపయోగించిన S-400 మిసైల్ వ్యవస్థను భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? అంటే S-400 మిసైల్ ని రష్యా నుండి కొనుగోలు చేసింది. S-400 గురించి డైరెక్ట్ గా 2-3 షెడ్యూల్స్ లో ఇచ్చాడు ఇప్పటి వరకు అయిన సెషన్స్ లో. రాబోయే సెషన్స్ లో మాత్రం ప్రాజెక్ట్ కుసా గురించి ఖచ్చితంగా అడుగుతాడు. S-400 కి ప్రాజెక్ట్ కుసాకి డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా పరోక్ష సంబంధం ఉంది, అది ఎలాగో చూద్దాం. భారతదేశం రష్యా నుండి 5 S-400 మిసైల్స్ ని కొనుగోలు చేయాలని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంది. అయితే రష్యా ముందు 3 ఇచ్చింది, ఇంకా 2 ఇవ్వాలి. కానీ రష్యా ఉక్రెయిన్ వార్ మొదలవడంతో మనకు ఆ 2 రష్యా ఇమీడియట్ గా ఇవ్వలేకపోయింది. వార్ మొదలైన తర్వాత 3 ఉన్నాయి మన దగ్గర S-400 మిసైల్స్. ఇవి చాలా పవర్ఫుల్ మిసైల్స్. ఇలాంటి పవర్ఫుల్ మిసైల్స్ కోసం ఇతర దేశాల మీద ఆధారపడడం, అసలు రక్షణ రంగంలో ఏ అంశానికి సంబంధించి అయినా కూడా ఇతర దేశాల మీద ఆధారపడకూడదు అనే ఉద్దేశంతో భారతదేశం ప్రాజెక్ట్ కుసాను ప్రారంభించింది. అంటే 2028-29 కల్లా కూడా ఈ S-400 మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ధీటుగా మనం మిసైల్స్ ని తయారు చేసుకోవాలి. ఇండో పాక్ వార్ తర్వాత ఈ ప్రాజెక్ట్ కుసా ఈ 2 నెలల్లో బాగా వార్తల్లోకి వచ్చింది. కనుక అసలు ఇది క్వశ్చన్ కింద ఇవ్వకుండా ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లోనే అవకాశం లేదు.
ఇక్కడ 10th క్వశ్చన్ కి ఆన్సర్ కనపడటం లేదు. అకాడమీ వాళ్ళు అక్కడ ఇవ్వడం మర్చిపోయారేమో అనుకుంటారు, కానీ నేనే ఇవ్వద్దని చెప్పాను. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని కాన్సెప్ట్ మీద బేసిక్ అవగాహన ఉండాలి. రెండవది కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మీద కూడా బేసిక్ అవగాహన ఉండాలి. ఎగ్జామ్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి అంటే దాదాపుగా మీ ప్రిపరేషన్ అందరిది పూర్తయిపోయినట్లే కదా, కనుక ఈ ప్రశ్నకు మీరు సమాధానం కామెంట్స్లో పెట్టండి. దీని గురించి నెక్స్ట్ వీడియోలో రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని డీటెయిల్గా ఇస్తాను, ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. Which commission was set up following directions from the Supreme Court of India in response to concerns about the quality and regulation of teacher education institutions? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఏదో ఒక సెషన్లో ఈ ప్రశ్న తగలడం కాదు, దాదాపుగా 50% పైన రాబోయే సెషన్స్లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా తగులుతుంది. అంటే భారతదేశంలో ఉన్న టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఉపాధ్యాయ విద్యా సంస్థల యొక్క క్వాలిటీ మరియు రెగ్యులేషన్ అంటే నియంత్రణ, వీటికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం వీటి మీద పూర్తి స్థాయిలో ఒక అవగాహన కోసం ఏర్పాటు చేయబడిన కమిటీ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్, కామెంట్స్లో పెట్టండి దీని ఆన్సర్ ఏంటో. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్? ఆన్సర్ చూడండి, భోలా పాస్వాన్ శాస్త్రి. కానీ ఇక్కడ ఆన్సర్ తప్పు. ఆన్సర్ ఒకసారి మళ్ళీ చూడండి, భోలా పాస్వాన్ శాస్త్రి అని ఆన్సర్ ఇచ్చి కింద ద ఫస్ట్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వాజ్ సెటప్ ఇన్ ఆగస్ట్ 1978 అని ఇచ్చారు. దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి తెలుసుకుంటే మీకు ఆ క్వశ్చన్ ఎందుకు రాంగ్, ఆన్సర్ ఎందుకు రాంగ్ అనో తెలుస్తుంది. 1978లో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా మొట్టమొదటిసారిగా షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బేసిక్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా సంస్థను ఏర్పాటు చేయాలంటే 3 రకాలుగా ఏర్పాటు చేయొచ్చు. ఒకటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, దానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వం అంటే మంత్రిమండలి అని చెప్పొచ్చు. ఈ మంత్రిమండలి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏదైనా ఒక సంస్థను ఏర్పాటు చేయొచ్చు. దాన్ని అదే విధంగా ఈజీగా తొలగించేయచ్చు కూడా, తిరిగి ఒక ఆర్డర్ ద్వారానే తొలగించేయచ్చు. రెండవది స్టాట్యూటరీ బాడీస్ అంటే శాసనబద్ధ సంస్థలు, వాటిని పార్లమెంట్లో పెట్టి మెజారిటీ ఆమోదంతో దాన్ని సంస్థను ఏర్పాటు చేయొచ్చు. ఆ సంస్థను మళ్ళీ తీసేయాలన్నా కూడా తిరిగి మళ్ళీ పార్లమెంట్లో పెట్టి మెజారిటీ ఆమోదంతో మాత్రమే తీసేయాలి. నెక్స్ట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పరమైంది రాజ్యాంగబద్ధ సంస్థలు, కాన్స్టిట్యూషనల్ బాడీస్. అంటే వాటిని ఆల్రెడీ రాజ్యాంగం రచించినప్పుడైనా రాజ్యాంగంలో మెన్షన్ చేసి ఉండాలి, లేదా తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా వాటిని రాజ్యాంగంలో పెట్టైనా ఉండాలి. 1978లో జస్ట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ ఏర్పాటు చేశారు. దాని చైర్మన్ భోలా పాస్వాన్ శాస్త్రి. తర్వాత 1990లో ఏం చేశారంటే దీనికి రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి, అంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కల్పించి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా పేరు కూడా అప్పటి వరకు షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అని ఉంది కదా, అందుకే ఇందాక నేను ఇది తప్పు అని చెప్పాను. ఆ షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అనే పదానికి ముందు నేషనల్ అనే పదాన్ని యాడ్ చేశారు. నేషనల్ అనే పదాన్ని యాడ్ చేసి నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అని పెట్టారు ఈ కమిషన్ పేరు. రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ కమిషన్ కి చైర్మన్ రామ్ధన్. అంటే అక్కడ ప్రశ్నలో మీకు షెడ్యూల్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ మొట్టమొదటి చైర్మన్ ఎవరు అని అడిగితే భోలా పాస్వాన్ శాస్త్రి అని చెప్తారు. అది 1978లో ఏర్పడింది. అలా కాకుండా నేషనల్ అనే పేరుతో ప్రారంభమైంది అంటే దాని అర్థం అది రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించిన తర్వాత, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కల్పించిన తర్వాత మొట్టమొదటిసారిగా నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ చైర్మన్ ఎవరు అంటే రామ్ధన్ అని చెప్పాలి. అందుకే ఈ ప్రశ్న తప్పని చెప్పాను. ఇక్కడ నేషనల్ అని ఉంటే ఇక్కడ ఆన్సర్ భోలా పాస్వాన్ శాస్త్రి తప్పు అవుతుంది, రామ్ధన్ అని ఇవ్వాలి. అందువల్ల హూ వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అని అడగాలి. ఒకవేళ ఇలా ఫస్ట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అని అడిగితే అక్కడ ఆన్సర్ రామ్ధన్ అని పెట్టాలి. క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకుని ఆన్సర్ పెట్టండి. ఇప్పటికే మీకు అందరికీ ఎడ్యుకేషన్ మీద గ్రిప్ బాగానే వచ్చి ఉంటుంది, అందువల్ల ఈ 12th ప్రశ్న మీరు ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు. ద లెర్నింగ్ వితౌట్ బర్డెన్ కాన్సెప్ట్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ కమిటీ? లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే కాన్సెప్ట్ ఇచ్చిన కమిటీ ఏది? ఎస్పాల్ కమిటీ. ఇక్కడ ఇచ్చిన ఈ 7th క్వశ్చన్ అత్యంత ముఖ్యమైనది. దీని నుంచి ఇండైరెక్ట్ గా కనీసం 10 ప్రశ్నలు రావచ్చు. ఇప్పటి వరకు జరిగిన సెషన్స్ లో 2 సార్లు ఆల్రెడీ కస్తూరి రంగన్ గురించి అడిగారు. ఎందుకంటే భారతదేశ విద్యా వ్యవస్థకి రూపురేఖలు దిద్దిన మహానుభావులలో అతి ముఖ్యులలో ఒకరు కస్తూరి రంగన్. ఈయన జస్ట్ మొన్ననే ఏప్రిల్ 25న మరణించారు. కస్తూరి రంగన్కి సంబంధించి అన్ని విషయాలు తెలుసుకుని ఉండడం చాలా మంచిది అందరు అభ్యర్థులకి కూడా.
ప్రతి సెషన్లోని ఏదో ఒక పాయింట్తో ఈ క్వశ్చన్ తీసుకొస్తాడు. ప్రశ్న చూడండి, క్రింది వాటిలో కస్తూరి రంగన్కి సంబంధించి వాస్తవం కానిది ఏది అని ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే కింద ఇచ్చిన 7 పాయింట్స్ కూడా వాస్తవాలే, కనుక ఒక్కొక్క పాయింట్ చూసుకుందాం. గత సెషన్లో ఇస్రో చైర్మన్ గురించి అడగడానికి రీజన్ కూడా ఇదే. 2-3 సార్లు ఇస్రో చైర్మన్ అని రిపీట్ చేశాడు. ఎందు గురించి అంటే కస్తూరి రంగన్ ఇస్రో చైర్మన్ గా కూడా చేసి ఉన్నారు కనుక. ఈయన ఫార్మర్ ఇస్రో చైర్మన్, ఫార్మర్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, ఫార్మర్ మెంబర్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్, అదే ప్రణాళిక సంఘం రద్దు చేస్తారు కదా దాన్ని మోడీ వచ్చాక. నెక్స్ట్ led a high-level working group on Western Ghats in 2012 to revisit the recommendations of the Gadgil committee. అంటే మాధవ్ గాడ్గిల్ ని పశ్చిమ కనుమల మీద అక్కడ పర్యావరణం నశించడానికి గల కారణాల మీద ఒక కమిటీ వేశారు. ఆ మాధవ్ గాడ్గిల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రభుత్వానికి నచ్చలేదు. అందు గురించి మళ్ళీ రివ్యూ చేయడం కోసం కస్తూరి రంగన్ కమిటీని వేశారు. భారతదేశంలో భారతరత్న తర్వాత అతి ముఖ్య పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 ఈయన పొందారు. 2020 నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ కమిటీకి చైర్మన్ కూడా. అదేవిధంగా 2005 ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ తర్వాత కొత్త కరికులం ఫ్రేమ్వర్క్ ని రూపొందించడం కోసం దాన్ని రివ్యూ చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీకి కూడా ఈయన చైర్మన్. ఇంకా చాలా ముఖ్యమైన పాయింట్స్ చూసుకోండి. ఈ న్యూ కరికులం ఫ్రేమ్వర్క్ లో 4 రకాలైన కాన్సెప్ట్స్ మీద పరిశీలన జరిపారు. జనరల్ గా కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు 10+2+3 అంటే 1 నుంచి 10వ తరగతి వరకు, తర్వాత ఇంటరు, తర్వాత డిగ్రీ, ఈ విద్యా విధానమే ఇప్పటి వరకు అమలైంది. అదే విధంగా పాఠశాలకు ముందు ప్రాథమిక విద్య మీద కూడా ఫోకస్ చేశారు, కానీ దానికి అంత పాఠశాల విద్యకి ఇచ్చినంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ కొత్త కరికులంలో వీళ్ళు ప్రధానంగా ఫోకస్ చేసింది ఎప్పట్లాగే స్కూల్ ఎడ్యుకేషన్ మీద, ఎప్పట్లాగే టీచర్ ఎడ్యుకేషన్ మీద. కానీ వీటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అలాగే ఈసీసీఈకి కూడా అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈసీసీఈకి అదే విధంగా వయోజన విద్య అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. అంటే కస్తూరి రంగన్ కమిటీ చర్చించిన 4 ముఖ్యమైన అంశాలు ఏంటి? స్కూల్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్ అవి ముందు నుంచి వస్తున్నాయి. కొత్తగా అత్యధికంగా ఫోకస్ చేసినవి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్, పూర్వ పాఠశాల విద్య మరియు వయోజన విద్య. డిజిలక్ష్మి పథకం అనగానే ఈ క్వశ్చన్ ఏదో చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఏముంది డిజిలక్ష్మి పథకం అంటే? డ్వాక్రా మహిళల కోసమే కదా, ఇందులో పెద్ద తెలుసుకోవాల్సిందేముంది అని. డిజిలక్ష్మి పథకంలో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పట్టణ పేదలు. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళకి పేదల కోసం అనేక పథకాలు ఇస్తుంటాయి కదా, వీటి కోసం మళ్ళీ ఆయా సెంటర్లకు తిరిగి అప్లై చేసుకుంటూ ఉండాలి ఆ సేవల కోసం. అందుకోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కియోస్క్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ పట్టణ పేదలు లబ్ధిదారులే, ఎందుకంటే వాళ్ళకి సేవలు ఈ కియోస్క్ సెంటర్ల ద్వారా అందుబాటులోకి తేవడం. రెండవ లబ్ధిదారులు ఎవరంటే డ్వాక్రా మహిళలు. అంటే ఈ కియోస్కులు నడపడానికి బయట నుంచి ఎంప్లాయ్మెంట్ తీసుకోకుండా డ్వాక్రా మహిళలకే ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఒక పక్క రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యత పెరుగుతుంది, ఒక పక్క డ్వాక్రా మహిళలకి ఎంప్లాయ్మెంట్ కల్పించినట్టు ఉంటుంది, ఒక పక్కన పట్టణ పేదలందరికీ కూడా ప్రభుత్వ సేవలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సేవలన్నీ కూడా చాలా చేరికలోకి తెచ్చినట్లు అవుతుంది. డిజిలక్ష్మి పథకం ఎవరు అమలు చేస్తారు అని అడగచ్చు. మెప్మా, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పోవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. మెప్మాను విస్తరించండి అని కూడా ప్రశ్న రావచ్చు. మీకు బేసిక్ నాలెడ్జ్ ఐడియా ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో పేదలకైతే మెప్మా, అదే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సేవలు అందించేదైతే సెర్ప్ అంటే సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వీడియో పాజ్ చేసుకుని ఇది కూడా ఒకసారి చదువుకోండి. ఇది కూడా డిజిలక్ష్మి పథకానికి సంబంధించిందే, కానీ ఇందులో కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది చూడండి. ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్స్ అన్నాడు కదా, అసలు ఈ శ్రమ్ పోర్టల్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఈ శ్రమ్ పోర్టల్ అంటే ఏంటి అని అడగొచ్చు. ఈ శ్రమ్ పోర్టల్ అంటే భారతదేశంలో అనార్గనైజ్డ్ సెక్టార్ అంటే అవ్యవస్థీకృత రంగం అంటాం కదా. ఆర్గనైజ్డ్, అనార్గనైజ్డ్ సెక్టార్స్ అంటే తెలుసు కదా. ఏదైనా ఒక రిజిస్టర్డ్ సంస్థలు ఇలాంటి వాటిలో ఉపాధి పొందితే అది ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటారు. అలా కాకుండా డైలీ లేబరు, ఇంకా ఇతర వృత్తి పనులు ఇలాంటివన్నీ చేసుకునే వాళ్ళని అనార్గనైజ్డ్ సెక్టార్ అంటారు. ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ లో ఉపాధి కావాల్సిన వాళ్ళంతా కూడా ఈ ఈశ్రమ్ రిజిస్ట్రేషన్ లో, ఈశ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాళ్ళకి ఒక ఈశ్రమ్ కార్డ్ ఇస్తారు. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఆ ఈశ్రమ్ కార్డ్ లో ఉంటాయి. ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా వీళ్ళకి ఉపాధి కల్పిస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ వాజ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఏన్షియంట్ ఇండియా? ఈ క్వశ్చన్ లో కూడా చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా చదువుకోకపోతే.
ఎందుకంటే ఈ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉన్నాయి. తక్షశిల ఆన్సరే, నలంద కూడా ఆన్సరే. తక్షశిల క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ప్రారంభమైంది. అదే నలంద ఉందంటే 5వ శతాబ్దంలో, క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ప్రారంభమైంది. అంటే తక్షశిల విద్యాలయం ప్రారంభమైన 1100 సంవత్సరాల తర్వాత నలంద ప్రారంభమైంది. అలాంటప్పుడు ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ యాన్షియంట్ ఇండియా అంటే రెండు కూడా ఆన్సర్ ఎలా అవుతాయి? తక్షశిలయే కదా ఖచ్చితంగా ఆన్సర్ అవ్వాలి. యాన్షియంట్ ఇండియాలో ప్రస్తుత భారతదేశంతో పాటు చుట్టుపక్కల చాలా ప్రాంతాలు భారతదేశంలో భాగంగా ఉండేవి. స్వాతంత్రం తర్వాత భారతదేశం నుంచి అనేక ప్రాంతాలు విడిపోయినాయి. తక్షశిల ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది. స్వాతంత్రం వచ్చినప్పుడు పంజాబ్ 2 ముక్కల కింద విడిపోయింది కదా. మన వైపు ఉన్నది ఈస్ట్ పంజాబ్ అంటాము, పాకిస్తాన్కి వెళ్ళిపోయింది వెస్ట్ పంజాబ్ అంటాము. ఆ వెస్ట్ పంజాబ్లోనే తక్షశిల ఉంది. కనుక ప్రస్తుత భారతదేశంలో అతి పురాతన విద్యాలయం ఏది అంటే అప్పుడు నలంద అని చెప్పాలి. ఇంకొక తేడా ఏంటంటే నలందలో ఎక్కువ కంప్లీట్ గా దాదాపుగా బౌద్ధ విద్య ఎక్కువ ఉండేది. నలంద మొత్తం అంతా. తక్షశిల కూడా బౌద్ధ విద్యే, కానీ బౌద్ధ విద్యతో పాటు అక్కడ హిందూ అంటే వేదిక్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా తక్షశిలలో ఉండేవి. నలంద దాదాపుగా 99% పూర్తిగా బౌద్ధ విద్యకే కేంద్రీకృతమైంది. ఒకసారి వీడియో పాజ్ చేసుకుని తక్షశిల నలందకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఈ ప్రశ్న చూడండి, ఇది యూజీసీ నెట్ ఎడ్యుకేషన్ పేపర్ 2023లో అడిగిన ప్రశ్న. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే ప్రశ్న ఈ విధంగానే వచ్చేస్తుందని కాదు, ఇది ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ క్రోనాలజికల్ ఆర్డర్ లో ఇచ్చాడు. మీరు యాజ్ ఇట్ ఈస్ ప్రతి సంవత్సరంతో సహా గుర్తుపెట్టేసుకోవాల్సిన పని లేదు. కాకపోతే క్రోనాలజికల్ ఆర్డర్ కనుక మీరు గుర్తుపెట్టుకోకపోతే చాలా ప్రశ్నలకు ఆన్సర్ చేయడం మీకు కష్టమైపోతుంది. ఒక్కసారి ఆ క్రోనాలజికల్ ఆర్డర్ చూసుకున్నారంటే చాలా కనీసం 3 నుండి 4 ప్రశ్నలు వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో మొత్తం ఎడ్యుకేషన్కి సంబంధించి క్రోనాలజికల్ ఆర్డర్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళారంటే కనీసం 3-4 ప్రశ్నలు తక్కువ కాకుండా అత్యంత ఖచ్చితత్వంతో మీరు ఆన్సర్ చేస్తారు. ఇంకా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు మిగిలిపోయాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో, అంటే వీడియో లెంత్ ఎక్కువగా ఉంటే మీకు కూడా అలా నాన్ స్టాప్గా వినడం కష్టం కావచ్చు. ఈ రోజే 2-3 గంటల తేడాలో ఇంకొక వీడియో వెంటనే వస్తుంది. ఇమ్మీడియట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోవడం వల్ల ఈ ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. ఇందులో నేను అడిగిన ప్రశ్నలకి మాత్రం తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. మీరు పెట్టే ఆన్సర్స్ వల్ల మీ ప్రిపరేషన్ ఎలా ఉందనేది కూడా అర్థమవుతుంది. ఓకే ఆస్పిరెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్.